హల్లెలూయా! మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? వాక్యం చూసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 30 అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా నుంచుము. హల్లెలూయా! ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. 2 మనవులు నేను చేసుకొనుచున్నాను. ఏంటంటే వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా నుంచుము. వ్యర్థమైన వాటిని ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే వ్యర్థమైన దృశ్యాల చేత అనేకులు వారి జీవితాలు ఎంతో పాడు చేసుకునేటట్లుగా సమాజము చాలా మటుకు అలా పాడైపోతుంది. అయితే వ్యర్థమైన వాటికి మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు నా కళ్ళు తిప్పివేయమని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనక గొప్ప జీవితం దేవుడు ఇస్తాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. చూడండి, దావీదు జీవితంలో కూడా మేడ మీద ప్రొద్దుగుంకిన తర్వాత మేడ మీద తిరుగుతూ ఉండగా వ్యర్థమైన ఒక దృశ్యం చూశాడు. ఆ యొక్క దృశ్యాన్ని చూడడం వల్ల తను ఆమె తెప్పించుకొని పాపం చేసినందువలన తన జీవితంలో నష్టాన్ని చేకూర్చుకున్నాడు. నష్టాన్ని తెచ్చుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా వ్యర్థమైన వాటికి దూరంగా ఉండేలాగాను మనము దేవుడి సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే అబద్ధములు చాలామంది జీవితాల్లో అబద్ధాలు చీటికి మాటికి కూడా అబద్ధాలు, చిన్న చిన్న విషయాలు అబద్ధములు అనేవి మన జీవితంలో రాకుండా మనము చూసుకోవాలంటే మన దేవుడు సన్నిధిలో మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో నోటి మాట్లాడితే అబద్ధాలే చాలామంది జీవితాల్లో కనబడుతున్నాయి. కనుక అబద్ధాలకి మనం దూరంగా ఉందాం. అపోస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో అననీయ సఫీరాలు ఉన్నారు. వారి జీవితంలో ఆ రోజుల్లో వారు ఏం చేశారంటే భూములు అమ్మి వారు అపోస్తుల పాదముల యొద్దకు పెట్టుచూ వచ్చారు. అలాగే అననీయ సఫీరా కూడా వారి యొక్క భూమిని అమ్మారు. అయితే భార్యని ఎరగకే కొంత దాచుకొని కొంత పేతురు దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. పేతురు దగ్గరికి తీసుకుని వెళ్ళేటప్పుడు తను చెప్తున్న మాట ఏంటంటే 4వ వచనంలో, అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. అనన్య తన జీవితంలో అబద్ధం ఆడాడు. ఎందుకంటే అపోస్తుల పాదం యొద్ద పెట్టాడు. ఏం చేశాడంటే భార్య ఎరగకనే 2వ వచనంలో వాడు దానిలో వెలల్లో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అనన్య, నీ భూమి ఈ వెలల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాను. అలాగా తను ఏంటంటే ఏం చెప్పాడంటే అది నీ వద్ద ఉండేటప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో ఒక దేవుడితోనే అబద్ధమాడుతావు అని చెప్పింది. వెంటనే తను ప్రాణం విడిచినట్లుగా వాక్యంలో ఉంది. కనుక 6వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే 5వ వచనం చూసుకున్నట్లయితే అనన్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగులు భయం కలిగాను. అలాగా తన ప్రాణం పోయింది. తర్వాత తన భార్య కూడా వచ్చిన తర్వాత తన భార్య ప్రాణం కూడా పోయింది. కనుక అబద్ధములు అనేవి చాలా అవి మన జీవితంలో చాలా నష్టాన్ని చేకూరుస్తాయి. అబద్ధములకి భక్తులు మాట్లాడినట్లుగా 2 మనవులు చేసుకున్నట్లుగా మన జీవితంలో వ్యర్థమైన వాటికిని అబద్ధములకు దూరంగా ఉన్నట్లయితే మన జీవితం ఎంతగానో భద్రపరచబడుతుంది. తద్వారా మన జీవితంలో దేవుడు మేలుకరంగా మన జీవితాన్ని నడిపించును గాక. ఆమేన్. కొద్దిమాట దేవుడు దీవించును గాక. ఆమేన్.